దగ్గర దగ్గర 9 సంవత్సరాల తర్వాత చైనాలో పర్యటిస్తున్నటువంటి ట్రంప్కి ఈరోజు జిన్పింగ్ లైవ్లో వార్నింగ్ ఇచ్చాడు. మొత్తం ట్రంప్ టీం వచ్చేసి నిన్న సాయంత్రానికే చైనాలోనైతే ల్యాండ్ అవ్వడం జరిగింది. ఈరోజు 2 గంటల పాటు సమావేశంలో మాట్లాడుకున్నారు జిన్పింగ్ ట్రంప్. ఇందులో జిన్పింగ్ లైవ్లోని వార్నింగ్ ఇచ్చాడు తైవాన్ విషయంలో మీరు పారదర్శకంగా సమస్యను పరిష్కారం చేయకపోయినా, పూర్తి స్థాయిలో సమస్యను పరిష్కారం చేయకపోయినా అవి తీవ్ర పరిణామాలకి దారితీసే అవకాశాలు ఉంటాయి. అప్పుడు మేము తైవాన్ కంటే అమెరికాతోటి యుద్ధం చేయాల్సి వస్తుంది, జాగ్రత్త, మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సమస్యను పరిష్కారం చేయండి అని జిన్పింగ్ క్లియర్ కట్ గా అక్కడ చెప్పేశాడు. సో అంత స్పష్టంగా జిన్పింగ్ చెప్పడంలో ఒక విధంగా నిజంగా చెప్పుకోవచ్చు. ఆ విషయంలో అంటే మీరు పనికిరాని విషయాల గురించి మాట్లాడి అది ఇది చేసే కంటే చెప్పే కంటే తైవాన్ విషయాన్ని పూర్తిగా పరిష్కరించండి అని. ఇప్పుడు తైవాన్ అనేది చైనాకి తలకాయ నొప్పి. చైనాకి అది తలకాయ నొప్పి అంటే తైవాన్ని ఆక్రమించుకోవడం అది మంచిదా కాదా అనవసరం మనకి, అది ఇక్కడ అప్రస్తుతం. అది ఆక్రమించుకోవడం వల్ల మనకి ఎంత ఇబ్బంది, అమెరికాకి ఎంత ఇబ్బంది అనేది తర్వాత. కానీ చైనా తన యొక్క నిర్ణయాన్ని స్పష్టంగా చెప్పేసింది. అయితే ఇక్కడ ట్రంప్ దాని పరిష్కారం అయితే చేయడు ఖచ్చితంగా. ఎందుకు అంటే అది చైనాకి చాలా పెద్ద లాభం చేకూరుస్తుంది, అమెరికాకి నష్టం. అక్కడ ఆ జలాల మీద ఎటువంటి అధికారం ఉండదు, రేపు మనకి నష్టమే తైవాన్ గనక చైనాలో కలిసిపోతే. సో ఈ నేపథ్యంలో మన 2 దేశాలు, చైనా అమెరికా 2 దేశాలు చాలా ముందుకు వెళ్ళాలి, చాలా ప్రయోజనాలతో ముందుకు వెళ్ళాలి. 2 దేశాలు కలిసి ఉంటే చాలా ప్రయోజనాలు ఉంటాయి. కాదు కూడదు ఇలా విడిపోయి ఉంటే అన్నీ కూడా అప్రయోజనాలే, అదంతా 2 దేశాలకి నష్టమే అన్న విధంగా కూడా జిన్పింగ్ అయితే మాట్లాడాడు. ఒక విధంగా నియంతలే కరెక్ట్. అది అమెరికాకి ట్రంప్ అయినా, చైనాకి జిన్పింగ్ అయినా. మన దేశంలో పనికిరాని పార్టీలు ఉంటాయి, రాష్ట్రానికి 10 కుప్పలు తెప్పలుగా. ఒక్కడికి ఒక సిద్ధాంతం ఉండదు, జాతీయ భావజాలం సిద్ధాంతం ఉండనటువంటి ఈ పార్టీలకి మరి ఇంకెంత నియంతగా ఉండాలి? ఈ మాత్రం నిర్ణయాలు నరేంద్ర మోదీ తీసుకుంటేనే నియంత అంటున్నారు, తీసుకోకపోతే ఏమొచ్చేసి ఎవడికి వాడే రాజు అంటున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో మనము కూడా నియంతలుగా ఉండాలి. అవసరమైతే ఒక 20-30 సంవత్సరాలు ఎలక్షన్లు పెట్టకపోయినా పర్వాలేదు, ఒక్కొక్కడు ఏడుస్తాడు ఈ మాట చెప్తే. కానీ దీని వెనక చాలా పెద్ద ఇది ఉంటుంది. దేశం వెంటనే అభివృద్ధి చెందాలి, చైనాలాగా అభివృద్ధి చెందాలంటే నిర్ణయాలు కూడా అంత కఠినంగానే తీసుకోవాలి. అరే ఉచిత పథకాలు చెప్పకపోతే ప్రజలు ఓట్లేయరు, పథకాలు చెప్పిన తర్వాత వాటికే డబ్బులు ఖర్చు పెడుతుంటే ఇంక అభివృద్ధి ఎక్కడ సాగుతుంది? ఇవి కాకుండా ఇంకా మతాలతోటి కులాలతోటి గొడవలు. ఎక్కడ చూడు మత రాజకీయాలు చేసేదేమో మత రాజకీయాలు వాళ్ళు. దాన్ని అడ్డుకోవడానికి మనం ప్రయత్నాలు చేస్తే మళ్ళీ మనం మతోన్మాదులు అంటున్నారు. దాన్ని బీజేపీ ఇప్పుడు పశ్చిమ బెంగాల్ తీసుకోండి, పరిస్థితి ఎలా ఉందో. మత రాజకీయాలు గత 15 సంవత్సరాలుగా చేసిందా మమతా బేగం 15 సంవత్సరాలుగా చేసిన. అంతకుముందు కమ్యూనిస్టులు ఏం చేశారు? అంతకుముందు కమ్యూనిస్టులు చేసింది కూడా అదే. నాస్తికులమని చెప్పుకున్నటువంటి కమ్యూనిస్టులు, చైనాని పూజించేటటువంటి కమ్యూనిస్టులు ఏం చేశారు? హిందుత్వాన్ని అణచివేశారు, బంగ్లాదేశ్ రోహింగ్యాలకి దారులు తెరిచారు. వాళ్ళకి ఇక్కడ మమతా బేగం ఏమొచ్చేసి గత 15 సంవత్సరాల నుంచి అన్ని ఏర్పాట్లు చేసి వాళ్ళని ఇక్కడ పందికొక్కుల్లా పెంచింది. అంతకు మించి ఇంకేం జరిగింది? మరి మత రాజకీయాలు ఎవడ చేశాడు? వాళ్ళు చేస్తారు, దాన్ని మనం అడ్డుకుంటే మనం మతోన్మాతం.